తిరుమలలో లడ్డూ ప్రసాద పంపిణీలో నందిని నెయ్యి వాడటానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా టీటీడీకి భారీగా నెయ్యిని తెప్పించారు అధికారులు. తిరుపతి గోడౌన్స్ నుంచి నందిని నెయ్యి ట్యాంకర్ను ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ తిరుపతి నుంచి అందిస్తారు. ప్రసాద నాణ్యతను పెంచడానికి నేటి నుంచి కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన నందిని నెయ్యిని వాడాలని నిర్ణయించింది. దీంతో పాటు నాణ్యత కూడా పెంచిన పరిస్థితి. ప్రస్తుతం మనతో ఈవోతో పాటు అదనపు ఈవోలు ఉన్నారు. సార్ చెప్పండి, నెయ్యి ఎంత ప్రొక్యూర్ చేయబోతున్నారు? ఇప్పటి నెయ్యి రోజుకి 15,000 కేజీల దాకా మనకి అవసరం ఉంటుంది. సో దాని ప్రకారం ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ప్రస్తుతం తీసుకుంటుంది 3.5 లక్షలు నందిని నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాము. ఈరోజు నందిని వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత, సుమారుగా 3 సంవత్సరాల తర్వాత టీటీడీకి సప్లై చేస్తున్నారు. వాళ్ళు ఫార్మల్గా వాళ్ళ ట్యాంకర్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇవాళ. సార్, గతంలో పంపిణీ చేసిన నెయ్యిని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. వారి మీద ఏమైనా జరిమానా కానీ ఏదన్నా నాసిరకంగా పంపించారు కదా అప్పట్లో, వారి మీద ఏదైనా బ్లాక్ లిస్ట్ పెట్టిన తర్వాత దాని మీద 4 ఫీటింగ్ వాళ్ళు పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ ఉంటుంది ఒక 2%. తర్వాత 4 ఫీటింగ్ వాళ్ళ ఓవరాల్ క్వాంటిటీ మీద 5% వాళ్ళకి పెనాల్టీ కూడా వేయడం జరుగుతుంది. ఓవరాల్ క్వాంటిటీ మీద వాళ్ళు సప్లై చేసిన దాని మీద కూడా అది కూడా పెనాల్టీ జరుగుతుంది. ఇప్పుడు ఈ లడ్డూది కొంత వివాదంగా మార్చారు. దీనిపైన ఇప్పుడు అంతా సెటరేట్ అయింది. ఏదైతే ఆధార్ కార్డు సంబంధించి ఆధార్ కార్డు ఇంతకుముందే చెప్పాను కదా, ఆధార్ కార్డు పెట్టడానికి కారణం ఏంటంటే సాధారణ భక్తులకి లడ్డూలు అవైలబుల్గా ఉండాలి, అడిగినన్ని ఇవ్వాలనేది ఒకటి ఉద్దేశం. తర్వాత కొంతమంది ఎక్కువగా తీసుకుని షార్టేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఆధార్ కార్డు లేకపోతే ఏంటంటే ఎవరెవరు ఎన్ని తీసుకుంటున్నారో తెలియటే 100ల కొద్దీ తీసుకుంటున్నారు. కొంతమంది ఒక్కొక్కరు 1100, 1200 తీసుకున్నది కూడా చూస్తున్నాము. సో ఇవన్నీ సాధారణ భక్తులకి అవైలబుల్గా ఉండాలి అనేది ఒకటి. తర్వాత మాకు టెంపుల్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, టెంపుల్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి, మొత్తం దేశం మొత్తం మీద ఉన్నాయి. అక్కడి నుంచి కూడా చాలా డిమాండ్ ఉంది చాలా సంవత్సరాల నుంచి. సో వాళ్ళు కూడా మాకు ఇస్తే అంటే ఏమవుతుందంటే వారానికి ఒకసారి ఇవ్వడం, శనివారం ఆదివారం ఇవ్వడం, అది 2000 ఎంత ఇవ్వడం, వచ్చిన అరగంటలో కూడా అయిపోతున్నాయి, మాకు అవైలబుల్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది అక్కడ వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు కూడా చేయడం జరుగుతుంది. సో అందుకని ఈ నిర్ణయంతో మనకి లడ్డూలు అక్కడ కూడా పంపించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఆధార్ కార్డు నిర్ణయం తీసుకోవడము, దీని తర్వాత లడ్డూలు మిగిలిపోవడంతో ఇటు అప్లై ఉంటా కానీ ఇతర ఏదైతే టీటీడీ సమాచార కేంద్రాల్లో టీటీడీ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటుందంటూ ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపైన మీరే ఇది ముందే ప్లాన్ చేసుకున్న ఇది. ఆ రోజు కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. ఏ రోజైతే ప్రెస్ మీట్ పెట్టామో దానికి ముందే 50,000 లడ్డూలు పంపించడం జరిగింది. మిగిలిపోతే పంపించడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ డిమాండ్ ఉన్నదనేది అందరికీ తెలిసిందే. లడ్డూలు పంపిస్తే అక్కడ ఒక అరగంటలో అయిపోతుందని అందరికీ తెలిసిన విషయమే, ఇదేమీ కొత్త విషయం కాదు. మిగిలిపోతే పంపించాల్సిన వెంకటేశ్వర స్వామి ప్రసాదం, లడ్డూ ప్రసాదం మిగిలిపోతే పంపించిన మాత్రాన అంటే డిమాండ్ లేదు అనేది మనం అనుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. అది చాలా డిమాండ్ ఉంది. చాలామంది లడ్డూ ప్రసాదాలు అడుగుతూ ఉంటారు. మనం పంపించలేకపోవడం అనేది ఒకటి ఇంతకుముందున్న మన తప్పిదమనే అనుకోవాలి. ఇంతకుముందు మనం అక్కడ మాకే సరిపోవట్లేదు, మీకెక్కడ పంపిస్తాం అనే టైప్లో ఉండేది ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆధార్ ద్వారా 2 ఇవ్వడం, ఒక ఫ్యామిలీకి 10, 12 ఇవ్వడం అనేది రీజనబుల్. సో ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎంత కావాలంటే అంత ఇవ్వడం, ఆ లడ్డూలని కొంతవరకు బయట టెంపుల్స్కి పంపించడానికి ప్లాన్ చేసుకోవడం అనేది ఇది ఓవరాల్ ప్లాన్లో భాగం. అంతేగాని మిగిలిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అనేది కాదు. రైట్ అండి. మొత్తం మీద టీటీడీ ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంది. గతంలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన నెయ్యి వల్ల లడ్డు నాణ్యత కాబట్టి, అదేవిధంగా అన్నప్రసాదాల నాణ్యత కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయిందని భావించి టీటీడీ ఈవోగా వచ్చిన శ్యామలరావుతో పాటు అదనపు ఈవో వెంకయ్య చౌదరి సుమారు 1 నెల పాటు వివిధ రకాల నిపుణులతో పరిశోధన చేయించారు. ముఖ్యంగా లడ్డూ నాణ్యత తగ్గిపోవడానికి కారణం అందులో వాడుతున్న నెయ్యితో పాటు ఇమిగ్రెంట్స్ కారణమని భావించారు. అందులో భాగంగానే నెయ్యి నాణ్యత పెంచాలని నిర్ణయించారు. గతంలో 3.5 సంవత్సరాల క్రితం ఏదైతే కర్ణాటక KMF కంపెనీ ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ అయిన నందిని నెయ్యిని వాడేవారు, తిరిగి నందిని నెయ్యిని ఇక్కడికి తీసుకురావడానికి, నందిని నెయ్యిని లడ్డూకు వాడడానికి
మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రయోగాత్మకంగా 2 ట్యాంకర్ల నందిని నెయ్యి ఇప్పటికే లడ్డు ప్రసాదంలో వాడుతున్న పరిస్థితి. దీంతో పాటు నెయ్యి క్వాలిటీ ఏదైతే లడ్డు ప్రసాద క్వాలిటీ కూడా పెరిగిందని ఇప్పటికే భక్తులు చెప్తున్న నేపథ్యంలో ఇక నుంచి రెగ్యులర్గా ప్రతి నెలకు 18 ట్యాంకర్ల నందిని నెయ్యిని వాడాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈరోజు నందిని నెయ్యి ట్యాంకర్ను ఇక్కడ తిరుపతి నుంచి తిరుమలకు పంపించే ప్రక్రియను ఈవోతో పాటు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ఇది లడ్డు ప్రసాద నాణ్యత పైన ఈవో చెప్తున్నది. దీంతో పాటు కొంత వివాదం ఏదైతే ఆధార్ కార్డుకు సంబంధించి లడ్డు పంపిణీ వ్యవహారం సందర్భంగా కొంత వివాదాన్ని చేకూరిస్తే ముఖ్యంగా లడ్డూలు మిగిలిపోవడం వల్ల అటు సమాచార కేంద్రాలతో పాటు ఇటు తిరుపతి అప్పలాయగుంట దేవాలయంలో కూడా ఇస్తున్నారంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని ఆయన సీరియస్గా ఖండించారు. తిరుమల శ్రీవారి ప్రసాదానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా భక్తులు దీన్ని తమ ఏదైతే శ్రీవారి తర్వాత అంత పవిత్రమైనగా భావించే నేపథ్యంలో దాన్ని మిగిలిపోవడం అంటూ చెప్పడం హాస్యాస్పదం అంటున్నారు. మరోవైపు మొత్తం మీద నాణ్యమైన అదేవిధంగా ఏదైతే క్వాలిటీ ఉన్న లడ్డును ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయడమే తమ ధ్యేయమని అంటున్నారు ఈవో శ్యామలరావు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.